అందరికీ నమస్కారము. నేను మీ సింగరబాబుని. ప్రతి సంవత్సరము మే నెల 10వ తేదీ నుండి జూన్ నెల 15వ తేదీ వరకు తిరుమలలో భక్తులు భారీ స్థాయిలో చేరుకోవడం జరుగుతుంది. దీనికి గల కారణం ఏమిటంటే 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఎంసెట్, మెయిన్స్, నీట్లో రిజల్ట్ రావడంతో భక్తులు వాళ్ళ యొక్క మొక్కులను చెల్లించుకోవడం కోసం తిరుమలలో ఒకేసారి భారీ స్థాయిలో రావడం జరుగుతుంది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ విధానం అన్నమాట. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి మనం గమనించుకోవాలంటే, మనకి వైకుంఠంలో ఉన్నటువంటివి, వైకుంఠం 1లో వచ్చేటి కంపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇందులో రూ. 300 మనకి స్లాటెడ్ సర్వదర్శనం అని కింద తిరుపతిలో ఇచ్చినటువంటి టోకన్లు కలిగినటువంటి భక్తులను కూర్చోబెట్టడానికి ఈ కంపార్ట్మెంట్లో ఉపయోగపడతాయి. ఇక మిగిలినటువంటి వైకుంఠం 2లో ఉన్నటువంటి 31 కంపార్ట్మెంట్లు, నారాయణగిరి వనంలో ఉన్నటువంటి 9 షెడ్లు నిండగా మిగిలినటువంటి భక్తులని మనం కృష్ణతేజ నుండి అలా అలా బయటికి పైకి వెళ్ళిపోతూ మనకి చిలా తోరణము, బాటగంగమ్మ తల్లి దగ్గర వరకే వెళ్తూ ఉంటాయి. వీళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలని తిరుపతి దేవస్థానం అద్భుతంగా అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ 24/7 తిరుమల తిరుపతి దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, శ్రీవారి సేవకులు కావచ్చు, టీటీడీ సిబ్బంది కావచ్చు, వాళ్ళు సేవలో నిమగ్నమై ఉంటారు. వీళ్ళకి మధ్యలో బయటికి వెళ్ళడానికి వాష్రూమ్స్ ఉన్నాయండి. అదేవిధంగా వీళ్ళు తాగడానికి శ్రీవారి సేవకులు నీళ్ళు ఇవ్వడంతో పాటు ఉదయాన్నే పాలు, తర్వాత టిఫను, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్ కూడా సమయానికి ఇస్తూ ఉంటారండి. వీటితో పాటు వీళ్ళు తాగడానికి లోపల కూడా మంచినీళ్ళ ఏర్పాట్లు ఉన్నాయి. అదేవిధంగా మధ్యలో ఒక 200 మీటర్లకు ఒక దూరంలో వాష్రూమ్స్, లేడీస్కి, జెంట్స్కి సపరేట్ వాష్రూమ్స్ అన్ని. వీళ్ళకి ఏమైనా ఇబ్బంది కనుక అయితే బయటికి తీయడానికి ప్రతి 25 మీటర్లకి ఒక గేట్ ఉందండి. ఆ గేట్ దగ్గరికి దగ్గరలోనే సెక్యూరిటీ సిబ్బంది తిరుగుతూ ఉంటారు. ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే బయటికి తీసుకొని వాళ్ళకైతే సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. మనకి ఇవి నిండినప్పుడు మాత్రం ఇబ్బంది వస్తుంది. అయితే గుడి లోపల అయితే మనకు ఉండేటువంటి స్థలం అదేనండి. ఈ భక్తులందరినీ దర్శనం చేపించడం అనేటువంటిది విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు, భాషలు కలిగినటువంటి భక్తుల్ని సంతృప్తిపరిచి బయటికి పంపించడం అనేటువంటిది అంత సులభమైనటువంటి విషయం కాదనే విషయాన్ని మనందరం గమనించి తిరుపతి దేవస్థానానికి సహకరించవలసింది పోయి వాళ్ళని విమర్శించడం ఎంతవరకు సబబో మనందరం వ్యక్తిగతంగా ఆలోచించుకోవాలి. మనం 2 గంటలు అక్కడ నిలబడితే వాళ్ళకి సమాధానం చెప్పలేక ఇబ్బంది పడిపోతాం. దీన్ని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మన దేవుని కించపరచడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి.